నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను ప్రజెంట్ మనం బాలాజీ నగర్ 10th క్రాస్ రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇందాక నుంచి ఓ గెద్ద ఓని అరస్తా ఉంది పెద్ద పెద్దగా. ఈ గెద్ద విని ఆ గెద్ద సౌండ్ విని ఇటు వచ్చాను ఏముంది రాయడని. నా అమ్మ బొడవ ఇది అసలు నిజంగా అర్థాలు అంత బొమ్మ కడితే అర్థం కావట్లా, అంత బాగుంది. ఈ టెక్స్చర్ కానీ చాలా స్మూత్గా ఉంది. నిజంగా అర్థం పట్టుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. ఈ వింగ్స్ కానీ ఆ హెడ్ కదలడం కానీ మూమెంట్స్ కానీ చాలా బాగున్నాయి. గెద్ద ఇలా ఉందంటే ఇంకా లోపల మనం వినాయకుడు ఎలా ఉంటాడో చూద్దామా? రెడీయా? చూద్దామా? వచ్చేయండి 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 వచ్చేయండి. మనగా చూసినట్లయితే ఇక్కడ పైన మొత్తం ట్యూబ్ లైట్లు మొత్తం నింపేస్తున్నారు. ఒకసారి చూడండి, మీకు ఇంకా నైట్ ఇంకా చేయబట్టి ఇంకా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. స్ట్రీట్ మొత్తం మీరు పైన చూసిన మొత్తం ట్యూబ్ లైట్లు ఒక డిఫరెంట్ థీమ్ రెడీ చేశారు. అలాగే మనం లోపల చూసినట్లయితే వెళ్ళగా మనకి వెళ్ళాల్సింది తెలియదు, వెళ్తే వెళ్ళండి. అక్కడ గద్ద చూసాం. ఇక్కడ ఏంది నెమలి, చూడండి నెమలి మొత్తం మూమెంట్ అయితే ఉంది. అలాగే మొత్తం అసలు చాలా నేచురల్ ఉంది. అక్కడ గద్ద అనుకుంటే గద్ద నుంచి నెమలి కానీ మొత్తం మూమెంట్స్ ఉన్నాయి. అలాగే ఇంకా లోపలికి వెళ్ళారండి. ఇంకా ఏమేమి పెట్టినారో ఏంటో మొత్తం చూద్దాం. ఆహా, ఈడైతే పెద్ద మంచు కొండలాగా ఉన్నాయా. ఏంది మంచు కొండలు? లోపలికి వెళ్తారా అండి? ఈయన అమ్మ బొడవ ఏందయ్యా, పెద్ద గుహలా తయారు చేశారా? మా నెల్లూరు వాళ్ళు మామూలు వాళ్ళు కదయ్యా, రకరకాలుగా పెడతా ఉన్నారు. సందు లేదు ఇక్కడ. ఏందో ఫిష్, ఆహా ఏంది అక్వేరియం టైప్లో పెట్టినారా? అయ్యా కెమెరా మ్యాన్ ఒకసారి చూపే మామూలుగా. ఆహా, మొత్తం ఫిషెస్ అయితే రంగులు రంగులు కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అసలు ఇలాంటి ఐడియా ఎలా వచ్చిందో ఏమో వీళ్ళకి. మా నెల్లూరు వాళ్ళు అంటే మామూలు వాళ్ళు కాదు. ఇటు సైడు కలర్ఫుల్ ఫిషెస్, ఇటు సైడు కలర్ఫుల్ ఫిషెస్. అసలు అక్వేరియంని మెయింటైన్ చేయడం కానీ చాలా చాలా కష్టం. మరి వీళ్ళు ఎట్ట మెయింటైన్ చేసి ఎట్ట చేస్తున్నారు ఏందో. అబ్బా ఏందయ్యా ఇదే? ఇప్పుడు ఈ అమ్మ అప్పుడవా ఇది నేనాడే చూడాలా. ఏంది ఎంత బాగుంది విగ్రహం. అబ్బా ఏందో మన రాధాకృష్ణుడు లాగా ఉన్నారు ఆ విగ్రహం. చాలా వెరైటీగా ఉంది. ఇంతవరకు నేను ఎక్కడా చూడాల, ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా చూద్దాం రండి, లోపలికి పోండి. జనాభా అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. మనం ఇంకా ముందుకు వచ్చేద్దాం. కెమెరా మనం చూస్తారా అయ్యా? అయ్యా ఆహా, బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు మీ పేరు? నా పేరు సునంద్ బ్రో. ఓకే, ఏంటి బ్రో చాలా వెరైటీగా ఏందో అక్వేరియం లాగా పెట్టారు, ఫిష్ అక్వేరియం లాగా వెరైటీగా. ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి, థీమ్ ఏంటి చెప్పండి. మనం ఇప్పుడు దాకా మన నెల్లూరులో ఇప్పుడు దాకా టనల్ది ఎవరు పెట్టలేదు. ఓకే, మనం ఫస్ట్ టైం పెట్టాము. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తాం? మనకి 28th ఇయర్ బ్రో. ఇది 28th ఇయర్. 28th నుంచి ఒక వెరైటీగా చేస్తాం. అవును బ్రో, వెరైటీ థీమ్ తో. అవును బ్రో. పోయినసారి మనం బాల గణపతి పెట్టాము. ఇది మట్టి విగ్రహం మంది. అవును బ్రో. ఓకే ఓకే, అది మందే అయితే. మందే బ్రో. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం సెటప్ కి ఎన్ని రోజుల ముందు నుంచి మీరు కష్టపడతాం? మనం దగ్గరగా మన బొమ్మను సెలెక్ట్ చేసింది వచ్చి 3 months ముందు బ్రో. మనం దీన్ని స్టార్ట్ చేసింది వచ్చి 1 month ముందే మనం ప్రిపేర్ చేసాం మొత్తం. అంటే పైన వుడ్ వర్క్ మొత్తము ఆల్మోస్ట్ 3 months నుంచి బొమ్మను చేసుకున్నాం, ప్రాసెసింగ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు 1 month పట్టింది మొత్తం సెటప్ చేసేదానికి. అవును బ్రో. ఓకే, ఇప్పుడు ఎట్లా బ్రో, ఇప్పుడు మీకంటే ఒక టీమా ఎలాగా? మనకి ఫ్రెండ్స్ అసోసియేషన్ టీం ఉంది బ్రో. మొత్తం మన అన్న వాళ్ళు అంటే మాకు అన్న వాళ్ళు అవుతారు. అందరు ఫ్రెండ్స్ అసోసియేషన్ టీం మొత్తం మేమందరం కలిసి చేసుకున్నాం. ఓకే, లాస్ట్ టైం మీరు బాల గణేష్ ఎకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహం అని చెప్పారు. ఈసారి ఏది పెట్టారు? ఈసారి కూడా అదే బ్రో, మట్టి బొమ్మే. ఒకటి ఇనుము లేదు, ప్లాస్టిక్ లేదు. ఆఖరికి మొత్తం దానిలో ఉండేది ఏంటంటే గడ్డి, కర్ర మొత్తం అదే ఉండేది. దానిలో ఒక్క ప్లాస్టిక్ లేదు, ఇనుము లేదు, ఏమి లేదు. మొత్తం మట్టితోనే చేసింది. చాలా మంది మనం ఎకో ఫ్రెండ్లీ. ఓకే, మనం మట్టితోనే తయారు చేసుకునేది సరిపోద్ది కదా చాలా మంది చెప్తుంటే. మట్టితో పెద్ద బొమ్మలు రావు అని చాలా మంది స్టార్టింగ్ లో అన్నారు. మరి మీరు అసలు మనం ఇక్కడ నుంచి మనం తెచ్చింది కూడా బళ్ళారి నుంచి బ్రో. మనం వచ్చిన వెహికల్ స్పీడ్ కూడా 20-25 నుంచే వచ్చింది, దాని మించి రాలేదు. 3 days పట్టింది రావడానికి. బాగా కేర్ తీసుకొని తీసుకొచ్చాం. ఫ్రెండ్ అసోసియేషన్ ప్రతిసారి కొత్తగా చేస్తారు అంతే బ్రో. ఏంటి నేమ్ ఏంటి? ఫ్రెండ్ అసోసియేషన్. महाराज की जय, बोलो बोलो गणेश महाराज की जय, बोलो बोलो गणेश महाराज की जय. బ్రో, ఇంత ఎకో ఫ్రెండ్లీగా చేసిన దానికి రేటింగ్ ఎంత ఇస్తాం మన వాళ్ళకి?
10:10 బ్రో. బా అదనమాట మన నెల్లూరు అంటే మామూలుగా ఉండదు. అది మందల మరో వీడియో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు మన సాక్షిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం.